ఏపీ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు విపరీతంగా పెరిగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో బీజేపీ ఎంపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే మధ్య వార్ పరిధులు దాటింది. ఇద్దరు నేతల అనుచరులు, సిబ్బంది పరస్పరం దాడులు చేసుకుని పోలీస్ కేసుల వరకు వెళ్లిపోయారు. దీంతో కమలం పార్టీ రాజకీయం వేడెక్కిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పొలిటికల్ వార్ ఎక్కడి వరకు వెళుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు సీనియర్స్ పలుకుబడి ఉన్నవారే. దీంతో ప్రభుత్వం, పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందని టాక్ వస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు? కడప జిల్లా జమ్మలమడుగు పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. ఏదో ఒక సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఢీ అంటే ఢీ అంటుండడం కాకరేపుతోంది. ఒకరిది ఇప్పుడు కాకున్నా గతంలో ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, మరొక నాయకుడిది వ్యాపార కుటుంబం. జమ్మలమడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణ రెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న రాజకీయం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కొత్త సమీకరణాలకు దారితీస్తోందని అంటున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయన్నది లోకల్ టాక్. అంతలా కత్తులు దూసుకుంటున్న ఈ ఇద్దరు బీజేపీలోనే ఉండడం ఇక్కడ విశేషం. ఇద్దరూ కాషాయ పార్టీ తరపున తొలిసారి పోటీ చేసి గెలిచిన వారే. వాస్తవానికి ఇద్దరిది జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గమే. ఈ పరిధిలోని దేవగుడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వగ్రామం, అలాగే ఎంపీ సీఎం రమేష్ నాయుడు స్వగ్రామం ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి. అయితే తాజాగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోటలో రోడ్డు పనుల విషయంలో ఎంపీ, ఎమ్మెల్యే గ్రూపుల మధ్య వివాదం చెలరేగింది. అది కాస్త దాడుల వరకు వెళ్లడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. గండికోట రోడ్డు పనుల కాంట్రాక్టును ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. అయితే తన క్యాంప్ ఆఫీస్పై కొందరు వ్యక్తులు దాడి చేసి ఫర్నిచర్, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. ఇది ఎమ్మెల్యే ఆది వర్గీయుల పనే అంటూ రిత్విక్ సంస్థ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఈ ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు రోడ్డు పనులు చేయొద్దని స్థానికులే అడ్డుకున్నారని వారు చెబుతున్నారు. ఇక ఈ నెల 6న రోడ్డు పనులు అడ్డుకోగా అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే రిత్విక్ కాంట్రాక్టు సంస్థ కార్యాలయంపై ఆకస్మికంగా దాడి చేయడమే పరిస్థితిని మరింత వేడెక్కించింది. సుమారు 8 వాహనాలతో 50 మందికి పైగా వచ్చి రాళ్లదాడి చేసి విధ్వంసం సృష్టించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడి అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని సీఎం రమేష్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అల్లరిమూక దాడి చేసే సమయంలో ఎవరూ ఫోటోలు, వీడియోలు తీయొద్దని బెదిరించారని చెబుతున్నారు. కాగా కడప జిల్లాలోని ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో కూడా ఎంపీ సీఎం రమేష్ కడప జిల్లా రాజకీయాల్లో తలదూర్చడంపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని అంటున్నారు. ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఎంపీ సీఎం రమేష్ సొంత గ్రామం ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు గండికోటలో 77 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు దక్కింది. అంతేకాకుండా ఆదాని హైడ్రో పవర్ ప్లాంట్లోని పనులు కూడా రిత్విక్కే లభించాయి. ఇకపోతే తమ నియోజకవర్గంలో రిత్విక్ పనులు చేయడమేంటని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. గతంలో కూడా ఒకసారి పనులను అడ్డుకోవడంతో పాటు కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారని సీఎం రమేష్ కడప జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో జమ్మలమడుగులో పేకాట, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టాలని ఎంపీ రమేష్ బహిరంగ లేఖ రాశారు. ఈ అసాంఘిక కార్యక్రమాలకు ఆదినారాయణ రెడ్డి అనుచరుడే కారణమని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో మరోమారు దాడులు జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని అంటున్నారు.
కీలకమైన ఇద్దరు నేతల కోట్లాట వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గండికోట పర్యాటక ప్రాజెక్టు పరిస్థితి అంపశయ్యపై వేలాడుతోందని అంటున్నారు. మొత్తానికి జమ్మలమడుగు రాజకీయం కాకరేపుతోంది. ఎంపీ సీఎం రమేష్ వర్సెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్న తరహాలో అక్కడి పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఇద్దరు నేతల మధ్య వర్గపోరు కూటమి ప్రభుత్వానికి తలపోటుగా మారింది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వీరిని సమన్వయపరచాలని లోకల్ క్యాడర్ కోరుతోంది. లేకుంటే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జమ్మలమడుగు జగడానికి పార్టీ అధిష్టానం ఎలా ఎండ్ కార్డు పెడుతుందో చూడాలి మరి.